ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ఎన్ని అద్భుతాలు చేశారో మనందరికీ తెలుసు. కానీ రోజు రోజుకి ఆయన మీద గౌరవం మరింత పెంచే విధంగా ఆయన ఆలోచనలు, ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అబ్బురపరుస్తున్నాయనే చెప్పాలి. దేశం మెచ్చే నాయకుడిగా ఇతర రాష్ట్రాల్లో ఏ మంత్రి చేయనటువంటి పనులను పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇది ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావించాలి. పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు అని ఎందుకు అన్నారో ఏమో, కానీ నిజంగా ఎన్ని అద్భుతమైనటువంటి పల్లెలు ఉన్నాయో ఆ పల్లెలకి పట్టణాలు పట్టుకొమ్మలుగా ఉన్నాయి. కానీ ఆ పల్లెటూర్లు గత ప్రభుత్వ పరిపాలన విధానాల వల్ల నిర్వీర్యం చేసేసి వాళ్ళ అధికారాలని కూడా లాక్కుని, అక్కడ ఉన్నటువంటి ఫండ్స్ను కూడా లాక్కుని పరిపాలించినటువంటి గత ప్రభుత్వాలను మనం చూసాం. కానీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చెప్పాలంటే భారతదేశంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయలేనిది, ఏ మంత్రి చేయలేనిది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారే ఒక అదృష్టంగా భావించాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాంటి ఎన్నో చూసాం. రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఎంతోమంది కరెంటు లేనటువంటి జీవితాలకి వెలుగునిచ్చినటువంటి వ్యక్తిగా కావచ్చు. ఇంకొక అద్భుతమైనటువంటి పల్లె పండుగలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు, పల్లె మౌలిక సదుపాయాల్లో కల్పనలో భాగంగా రైతాంగానికి భరోసా కల్పించేలా ఇప్పటికే నిర్మించిన గోకులాలకు కొనసాగింపుగా మూగ జీవాల దాహార్తి తీర్చేందుకు మరియు ప్రస్తుత వేసవి కాలంలో నీటి కొరత నివారించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గౌరవనీయులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ద్వారా 60 కోట్ల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా 15,000 పశువుల నీటి తొట్టెల నిర్మాణానికి ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి పంచాయతీలో కనీసం 1 నీటి తొట్టెనైనా ఏర్పాటు చేయబడుతుంది. ఇది మూగజీవాలకు తాగునీటి అందుబాటును కల్పించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించే స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పశు పోషణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ అభివృద్ధికి దోహదపడే ఈ కార్యక్రమానికి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అత్యున్నతమైన అత్యున్నతమైనటువంటి కృషి చేస్తూ అత్యున్నతమైనటువంటి కృషి చేస్తూ ఇందులో భాగస్వాములైనటువంటి ఉపాధి హామీ కార్మికులు మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలాంటి నీటి తొట్టెలు ప్రతి పంచాయతీలో, ఎందుకంటే ఈ ఎండాకాలంలో మనుషులుగా ఉన్నటువంటి మనమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం నీటి దొరక్క. అలాంటిది పశువులు ఎవరికి చెప్పుకోలేనటువంటి మూగ జీవాలు. కానీ అలాంటి వాటి కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అంటే ఆలోచించండి. అది కూడా ఉపాధి హామీ పథకం కింద వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది కూలీలకు కడుపు నింపే పని, అలాగే వీటన్నిటికీ దాహార్తి తీర్చే పని, అంతేకాకుండా ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడేటువంటి పని. ఆ కుండల్ని కట్టడమే కాకుండా ఆ తొట్టెల్ని దాంట్లో నీటిని నింపడానికి, డైలీ నీళ్లు పోయటానికి ఒకళ్ళు కావాలి, ఒకళ్ళకి ఉపాధి అవకాశం కల్పించినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మూగజీవాలన్నీ బాగుంటే పర్యావరణం బాగుంటుంది, దాన్ని పెంచుకునేటువంటి రైతులు బాగుంటారు. పల్లెలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. పల్లెల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బాగుంటేనే పట్టణాలకి అన్నీ కూడా బాగుంటుంది. కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు ఏదైనా కానీ పండించేటువంటి పంట, పండించేటువంటి రైతు అక్కడ బాగుంటేనే తప్ప మనకి అన్నీ బాగుండవు. సో అలాంటి పల్లెటూర్లని బాగు చేయాలి, మంచి వృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలి, ఎన్విరాన్మెంట్ బాగుండాలి అని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయం నిజంగా దేశంలో ఎవరూ చేయలేదేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టడం, పూర్తి చేయటం, అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతుంది. నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా అవటం, అక్కడ పోటీ చేయటం, అక్కడ గెలవటం, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈసారి నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి తాలూకా సంకల్ప బలాన్ని,
దాని తాలూకా రిజల్ట్ని కూడా మనం చూడబోతున్నాం. 5 ఏళ్లలో ఒక్క 10 నెలల్లోనే ఇన్ని అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ చేయలేనటువంటి పనులను ఇప్పుడు ఈ 10 నెలల్లో చేసి చూపిస్తే 5 ఏళ్లలో ఎన్ని అద్భుతాలు చేస్తారో జస్ట్ మీ ఊహకు కూడా అందట్లేదు. నేను చెప్తున్నాను కదా, మీరు ఊహించినటువంటి పనులకు పవన్ కళ్యాణ్ గారు ఆయన సంకల్ప బలమే తోడవుతుంది. ఈసారి మనం ఆంధ్రప్రదేశ్ని దేశం గర్వించదగ్గ పంచాయతీరాజ్ శాఖని, పల్లెటూరులని, పల్లెల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులని మనం చూడబోతున్నాం. డెఫినెట్గా రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రనే పంచాయతీరాజ్ శాఖలో మార్చబోతున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.